రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి 2 నెలల పాప చనిపోవడము రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉధృతంగా మారినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా నిందితులను అరెస్టు చేయకపోవడము పోలీసుల యొక్క జాప్యం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఘటన పైన ఇప్పటికి కూడా నిందితులను అరెస్టు చేయకపోవడంలో పోలీసుల జాప్యం జరుగుతుందని చెప్తున్నారు, ఆగ్రహిస్తున్నారు ప్రజా సంఘాలు. మీ యొక్క ఆధ్వర్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసనలు తెలియదు, ఏం చెప్తారు దీనిపైన? ఇప్పుడు మొన్న మేము వచ్చి ధర్నా చేసి భారీ ఎత్తున నిన్న కాక మొన్న రాత్రి సాయంత్రం ఒక 500 మందితో నడి రోడ్డు మీద కూర్చొని ఒక 6 గంటలు పెద్ద ఎత్తున ధర్నా చేస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ స్టేట్మెంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేసి ఎఫ్ఐఆర్లో అనుకున్న సెక్షన్స్ అన్నీ పెట్టి 1-2 సెక్షన్లు మినహాయించి కేవలం ఎఫ్ఐఆర్ చేసిరు, కానీ వాళ్ళని రిమాండ్ చేయలేదు. వాళ్ళు మా ఆధీనంలో ఉన్నారని చెప్తున్నారు, మా ఆధీనంలో ఉన్నారని అంటున్నారు, కానీ వాళ్ళని తీసుకుపోయి రిమాండ్ చేసిన దాఖలాలు ఇప్పటివరకు కనపడలేదు. అందుకని మేము ఈ సందర్భంగా ఏమంటున్నామంటే, ఇంత పెద్ద పోరాటం చేసినా కూడా మీరు రిమాండ్ చేయలేదు, కానీ ఎఫ్ఐఆర్ చేశారు, కానీ రిమాండ్ ఎందుకు చేయట్లేదు? అందుకని రిమాండ్ చేయాలి, ఇమీడియట్గా రిమాండ్ చేసి వాళ్ళని కోర్టుకు పంపుతారు. ముందు రిమాండ్ జైల్లో పడేయాలని కోరుతా ఉన్నాం, అరెస్ట్ చేసి జైల్లో పడేయాలి, అది ఇమీడియట్గా జరగాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నాం. మరి ఇంత నిర్లక్ష్యానికి కారణం ఏంటి? ఎవరి వల్ల ఇది ఆగుతుంది అరెస్టు? దీనికి ఎవడు హంతకుడు, ఎవడు ఈ చంపింది ఎవరు? అసలు దీనికి కారణం ఏంటి? ఈ వ్యవస్థ మొత్తాన్ని ఎందుకు నిర్లక్ష్యంగా పోలీస్ డిపార్ట్మెంటు ఈ విధంగా నిర్లక్ష్యం వహిస్తుందంటే, ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కారణం, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి కారణం. ఒక్క మాట ఇంత మొత్తం రాష్ట్రం అంతా అలజడైపోయి లక్షల కోట్ల మందికి ఈ విషయం తెలుస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లే? డీజీపీ ఎందుకు స్పందించట్లే? అంటే ముఖ్యమంత్రి నుంచి ఏదో వ్యవస్థ, ఈ వ్యవస్థలో ముఖ్యమంత్రి రెడ్డి వ్యవస్థ నుంచి డీజీపీ శివధర్ రెడ్డి డీజీపీ గారి నుంచి డైరెక్షన్ రావట్లే, ఎస్పీ నుంచి డైరెక్షన్ రావట్లే. ఏమని డైరెక్షన్ వస్తుంది? ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ జరిగినటువంటి సంఘటనలో ఆ రెడ్లని అరెస్ట్ చేయొద్దు, వాళ్ళని రిమాండ్కి పంపొద్దు, బాధితుల్ని అవసరమైతే శిక్షించమనే కమెంట్స్ వస్తున్నాయా పైనుంచి? మాకు అర్థం కావట్లేదు. అందుకని ఈ సందర్భంగా మేము ఏం చెప్తున్నాం అంటే, మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం, చాలా పెద్ద ఎత్తున ఈ పోరాటాన్ని తీసుకొని పోతాం. వాళ్ళని రిమాండ్ చేసి ఇంకా సెక్షన్స్ 1-2 పెట్టాలి, ఆ సెక్షన్స్ కూడా పెట్టేటట్టు చేసి వాళ్ళ మీద, మా బాధితుల మీద పెట్టిన మరి ఏదైతే కేసు ఉందో దాన్ని కూడా విత్డ్రా చేయించి ఎస్ఐని, సిఐని, డిఎస్పీని ఇందులో నిర్లక్ష్యం వహించి రిమాండ్ చేయకుండా, అరెస్ట్ చేయకుండా ఉల్టా బాధితుల మీదనే మరి దుర్భాషలాడి బాధితుల పిటిషన్ తీసుకోకుండా వ్యవహరిస్తున్న ఈ తప్పులో భాగస్వాములైనటువంటి పోలీసులందరి మీద చర్య తీసుకోవాలని డీజీపీకే ఇస్తాం కాగితం. డీజీపీకి ఇవ్వాల్సిందే. డీజీపీ పార్ట్ ఆఫ్ సిస్టమ్ అయినా, గవర్నమెంట్ రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా వినే పరిస్థితి అయినా మేమైతే మొత్తానికి రిప్రజెంటేషన్ ఇస్తాం, డీజీపీ దగ్గర కూడా పోతాం, డీజీపీని కలుస్తాం. ఇమీడియట్గా ఈరోజు సాయంత్రం వరకు అరెస్ట్ చేయకపోతే, రిమాండ్ చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తాను. అంటే ఈ ఘటనలో అక్కడ పాప జరిగినటువంటి దేవాలయంలో జరిగిన ఘటనలో పాప లేదు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనలో పాప అక్కడ చనిపోలేదు, తర్వాత చనిపోయిందని చెప్పేసి పోలీసులు కరాఖండిగా చెప్తారు. దీని లేదా అక్కడ చనిపోయింది ఏంది మీరు అనేది ఏంటి? పాప అక్కడ లేదు, ఆ ఘటనలో చనిపోయినప్పుడు అక్కడ 100% ఉన్నది. పాప లేకుండా పాప తల్లి అక్కడ పాపను తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ కాడ పెడితే పాప లేకపోవడం ఏంటి? దుర్మార్గులైన దొంగలు చిత్రీకరించి ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని పైసలు ఇచ్చి అందరి స్టేట్మెంట్ రివర్స్ మాట్లాడేటట్టు చేసి ఆ గ్రామంలో వీళ్ళని ఏకాకిని చేయడానికి గ్రామంలో ఉన్న అణగారిన కులాలందరినీ కొనిపారేస్తారు వాళ్ళు. ఆ 10 మంది రెడ్లు ఏం చేస్తారంటే, గ్రామంలో అంతా వీళ్ళకి, ఈ బాధితులకి వ్యతిరేకంగా మాట్లాడమని ప్రతి ఇంటికి పైసలు ఇస్తారు. పైసలు ఇచ్చి సోషల్ మీడియాని పిలిపించి ఈ గ్రామంలో జరిగినటువంటి ఈ బాధితురాలుకి వ్యతిరేకంగా మాట్లాడండి అని వ్యతిరేకమైన స్టేట్మెంట్లని ఊరు మొత్తాన్ని కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఇచ్చి కొని వాళ్ళతో వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇప్పిస్తాను. అంటే ఈ ఘటన జరిగినప్పుడు ఎమ్మెల్యే గారు ఇక్కడ లేరు, అయినా కూచుకుల దామోదర్ రెడ్డి అనే ఎమ్మెల్సీ గారు ఏమంటున్నారంటే, మా విషయం మా దృష్టికే రాలేదు, వచ్చిన తర్వాత ఇప్పుడే కదా జరిగింది అని చెప్పేసి రాత్రి చెప్తున్నాడు బాధితుల పక్కన. ఏం చెప్తారు దీని విషయంలో? ఆయన మా దృష్టికే రాలేదంటే వాళ్ళంతా హౌలగాళ్ళు ఎవడన్నా ఉన్నాడా? అంటే సోషల్ మీడియాలో లక్షల కోట్ల మందికి, మామూలు జనరల్ మీడియాలో, సోషల్ మీడియా మొత్తం మీడియా కోడై కూస్తూ అందరికీ తెలుస్తుంటే వాళ్ళకి తెలవకపోవడం ఏంటి? ఇదంతా కావాలని ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నటువంటి కుట్ర. వాళ్ళు రెడ్లని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి పంపాలనుకోవడం లేదు, వాళ్ళని కాపాడుకోవడానికి జరుగుతున్న చర్య. అందుకనే రేవంత్ రెడ్డి వాళ్ళని కాపాడాలని, ఇంకొకళ్ళు కాపాడాలని, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కాపాడుకోవాలని, రెడ్లని కాపాడుకోవడానికి జరుగుతున్న వ్యవహారం ఇదంతా.
మాలాంటి వాళ్ళు 4 రోజులు చేస్తారులే ధర్నా అనుకుంటారు. మేము 4 రోజులు కాదు, అది అరెస్ట్ అయ్యేంత వరకు మా శక్తి మేరకు మేము చేస్తాం. మేము కాదు ఇంకో సంఘం వచ్చి కంటిన్యూ చేస్తుంది. మేము కాదు మాలాంటిది అనేక సంఘాలు వచ్చి అవి కంటిన్యూ చేస్తే మేము భాగస్వాములు అయితేనే ఉంటాం. కానీ ఖచ్చితంగా వీళ్ళని జైలుకు పంపి వీళ్ళకి శిక్షలు పడి ఒక్కొక్కడి మీద మర్డర్ కేసుతో జీవిత ఖైదులు పడేంత వరకు, మరణ శిక్షలు పడేంత వరకు మేము పోరాడతాం ఈ రెడ్ల మీద. ఈ కేసులో ప్రధానంగా 8 మంది పేర్లు జోడించారు. దాంట్లో 3 మాత్రమే ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. 4 పరారీలో ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు డీజీపీ గారు చెప్తున్నారు. దీంట్లో జాప్యం చేయడంలో విషయంలో పోలీసుల హస్తము, తర్వాత మిగతా నాయకుల హస్తాలు ఏమైనా ఉన్నాయని అనుకుంటున్నారా, భావిస్తున్నారా? పరారీలో ఉన్నారు అని అంటే విఫలమయ్యారని అర్థం. పరారీలో ఉన్నారని ఎవడన్నాడు ఆ మాట? పరారీలో ఉన్నారనంటే మా డిఎస్పీ కార్యకర్తలకు చెప్పానండి, వాడిని గల్లా పట్టుకొని సంకలాల చేతులు పెట్టి ఈడ్చుకొని వచ్చి వాడు గొప్ప చెప్తాం. మా గొప్ప చెప్పానండి అంటున్నా. వాడు ఎక్కడున్నాడో నేను పట్టుకొస్తా. వాడు ఎక్కడో లేడు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్నటువంటి రెడ్ల దగ్గరే వాళ్ళు తలదాచుకొని ఉంటారు. వాళ్ళ దగ్గరే తలదాచుకొని ఉంటారు. అందుకని మేము కోరేది ఏంటంటే, వాళ్ళు అనుకుంటే ఒక్క నిమిషంలో తీసుకొని వస్తారు. కాబట్టి ఇది మొత్తం వాళ్ళని కాపాడే కుట్ర జరుగుతుంది. వాళ్ళని పట్టుకునేటువంటి చట్టం పని చేయట్లే, వాళ్ళని కాపాడే కుట్ర జరుగుతుంది. ఇది మొత్తం దేశవ్యాప్త నిరసన ఉద్యమం చేస్తాం. ఇది ఒక రాష్ట్రానికే కాదు, దేశమంతా ఉలిక్కిపడే ఉద్యమం చేయబోతున్నాం. ఇది రిమాండ్ చేసి వాళ్ళకి శిక్షలు పడేంత వరకు, జీవిత ఖైదు, మరణ శిక్షలు పడేంత వరకు మా పోరాటం ఆగదు. అంటే ఒకవైపు ఇక్కడ ఈరోజు బీసీ కమిషన్ చైర్మన్ గారు వచ్చిపోయారు, దర్శించిపోయారు. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే రాకపోవడము, ఇక్కడ మంత్రి గుడక రాకపోవడం, జిల్లా మంత్రి, అటు ముఖ్యమంత్రి గుడక స్పందించకపోవడం, మొత్తం మీద ఓవరాల్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు? అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హంతకుడుగా ప్రకటించబోతున్నాం. ఈ వ్యవస్థలో జరిగినటువంటి ఒక వ్యవస్థలో ఏ మనిషి నుంచి, ఒక పౌరుడి నుంచి కానీ, పోలీసు నుంచి కానీ, యంత్రాంగంలో మొత్తానికి ముఖ్యమంత్రి బాధ్యుడు. ఇక్కడ ముఖ్యమంత్రిని ఏమంటున్నాం మేము? ఇంత పెద్ద ఘోరం జరిగితే ముఖ్యమంత్రి ఒక ప్రకటన ఎందుకు ఇవ్వలే? క్యాబినెట్లో ఎందుకు మాట్లాడలే? నిన్న మరి ఈ రోజు వరకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎస్సీ ఎస్టీ మంత్రులు, బట్టి విక్రమార్క ఒక దళిత కార్డు మీద ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయినాడు. ఆయన చర్చలోకి ఎందుకు రావడం లేదు అసలు? కారణం ఏంటి? డిప్యూటీ ముఖ్యమంత్రి ఒక దళితుడు అనే పాత్రతో ముఖ్యమంత్రి అయింది కదా, ఉప ముఖ్యమంత్రి అంత పెద్ద హోదాలో ఉన్నాడు కదా, రెవెన్యూ మంత్రి కదా, ఆయన ఎందుకు స్పందించట్లే? ఆయన తర్వాత వెంకటస్వామి వివేక్ ఎందుకు స్పందించట్లే? లక్ష్మణ్ కుమార్ ఎందుకు స్పందించట్లే? దామోదర్ రాజనివాసం ఎందుకు స్పందించట్లే? ఎమ్మెల్యేలు, ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించట్లే? ఇక్కడ అచ్చంపేటలో ఎమ్మెల్యే ఉన్నాడు, ఎవరు ఆయన? ఎస్సీ ఎమ్మెల్యే, ఆయన ఎందుకు స్పందించట్లే? అంటే వీళ్ళంతా రెడ్ల పక్షానే, రెడ్ల వ్యవస్థ పక్షాన, వీళ్ళని రెడ్లని కాపాడే పనిలో ఉన్నారు. వీళ్ళంతా వాళ్ళని కాపాడే పనిలో ఉన్నారు, బాధితుల పక్షాన లేరు. కాబట్టి మా పోరాటాన్ని కొనసాగించడం తప్ప మరొక మార్గం లేదు. ఈ వైపున ప్రభుత్వం ఇట్లా పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం ఎలా రూపుదాల్చుకోబోతుంది, ఎటువైపు వెళ్ళిపోతుంది? అన్ని సంఘాలని కలుపుకుంటాం, అందరితో మాట్లాడి పోరాడేటువంటి అనేక పోరాట రూపాలని తయారు చేయబోతున్నాం. అవి తయారు చేసినాక మీకు చెప్తాం. ఇది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉధృతం కూడా ప్రజా సంఘాలు, అటు ప్రజలు కూడా ఆగ్రహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కూడా ఈ యొక్క సంఘటన పైన ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇటు స్థానిక ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, అటు మంత్రులు కానీ ఎవరు కూడా స్పందించకపోవడము, దీనిపైన సిగ్గుచేటని చెప్తున్నారు. దీనికి ప్రధాన నిందితుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చేయాలి, ఎందుకు రేవంత్ రెడ్డి దీనిపైన స్పందించలేదని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కూడా ఈ ఘటన రాబోయే రోజుల్లో కూడా ప్రజా సంఘాలతో కలిసి, మాతో కలిసి వచ్చేటువంటి నాయకులతో కలిసి కూడా రేపు రాబోయే రోజుల్లో ఉధృతం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే ఈ యొక్క బాలికకు, అటు కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మా ట్యాక్స్ డబ్బులు మీ దగ్గర పెట్టుకొని మా 2 నెలల పాపను చంపి వాళ్ళ తల్లిదండ్రులకు మీ మినిస్టర్ని ఇక్కడ పంపించకుండా, మీరు కలెక్టర్ని ఇక్కడ పంపించకుండా, ఆర్టీఓని ఇక్కడ పంపించకుండా మీ దగ్గర డబ్బు ఉంటుంది, ఏం జరగాలో అది కూడా జరుగుతున్న విషయం కూడా మేము స్పష్టం చేస్తా ఉన్నాము. సోదరులారా కావచ్చు, డిఎస్పీ కావచ్చు, మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద పెట్టిన కేసు ఎంత ధైర్యం అండి? సిగ్గు పోలీసు యంత్రాంగం, సిగ్గు పోలీసు యంత్రాంగం చేసి దారుణంగా కొట్టి మళ్ళీ
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.